ఇంకా భవానీ నీ కూతురు ఎలా అవుతుంది? ట్రీట్మెంట్ చేసే ఏ డాక్టర్ అయినా డబ్బులు తీసుకుంటారు, నీలాగా పాపని తీసుకోరు. నీకెంత డబ్బులు కావాలో అడుగు, ఎన్ని కోట్లు కావాలో అడుగు, లేదంటే త్రాసు తీసుకొనిరా. ఒక పక్కన నిన్ను కూర్చోబెట్టి ఇంకొక పక్క నీ బరువుకి సరిపోయే బంగారం వేసి తులాభారం వేస్తాను. ఈ మాటలు పాప హాస్పిటల్లో గుండె నొప్పితో బాధపడుతూ విలవిలలాడే టైంలో నేను ముట్టుకొని పాపకి నొప్పిని తగ్గించినప్పుడే మాట్లాడాల్సింది. నేను పాపని రక్షించి జీవం పోసిన తర్వాత నీకు నీతి న్యాయం ఇప్పుడు గుర్తుకొచ్చాయా? తులాభారం వేస్తావా? ఎంత దాచిపెట్టావు? అదంతా నీకెందుకు? నీకెంత కావాలో చెప్పు, అంతిస్తాను. ముందు నీ మాటకి నువ్వు విలువ ఇచ్చుకోవడం నేర్చుకో. నీరంటే మామూలు విషయం అనుకున్నావా? నీరంటే దేవుడు. ప్రతి జీవికి మూలాధారం నీరే. ఆ నీరు ధారపోసి నీ కూతుర్ని నాకు దత్తత ఇచ్చావు. పంచభూతాల సాక్షిగా, అష్టదిక్పాలకుల సాక్షిగా నాకు నీ కూతుర్ని దత్తత ఇచ్చావు. అవును, నేను మోసగత్తెనే. నిన్ను మోసం చేశాననే అనుకుందాం, కానీ నేనిచ్చిన మాట ప్రకారం నీ బిడ్డని కాపాడాను కదా. నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నాను కదా. నువ్విచ్చిన మాట మీద నిలబడ్డం నీ ధర్మం. ధర్మం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఉండండి, ఇప్పుడే నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. హలో. హలో ఇన్స్పెక్టర్ అమల, నేను శివగామి. చెప్పండి మేడం. నా కూతుర్ని ఒక లేడీ కిడ్నాప్ చేసింది.